వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. వరంగల్కు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకే వరంగల్ నగరంలో సభ పెడితే ఫెయిల్ అవుతుందని, కరీంనగర్ సిద్దిపేట బార్డర్లలో పెట్టుకుంటున్నారని, గొప్పలు కొట్టే పిట్టల దొర మళ్లీ వస్తున్నాడన్నారు. ఓరుగల్లు ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ఎల్కతుర్తిలో సభ పెట్టి చలో వరంగల్ అని పిలుపునియడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి నా వైనం ఆయన 9 సంవత్సరాలు పరిపాలించిన వైనం తర్వాత తెలంగాణ ప్రజలు గారడి మాటలు నమ్మకుండా వాళ్ళను పాతాలను తొక్కిపెట్టి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళని ఫామ్ హౌస్లకు పంపించిన వైనం చూస్తుంటే ఒక మళ్ళీ సంవత్సరంన్నర కాలం తర్వాత కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ని ఎన్కాష్ చేసుకున్నందుకు మళ్ళా వరంగల్లో బహిరంగ సభ పెట్టేందుకు మన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పార్టీ రేపు సన్నద్ధమైంది. ఏ గారడి మాటలు చెప్పినా కూడా కేసీఆర్కు తెలంగాణ అంటే గజ్వేల్ అంటే తెలంగాణ, అంతేగాని మిగతా గజ్వేల్ ఒక మోడల్ అయితే ఎంటైర్ తెలంగాణను గజ్వేల్కి ఈక్వల్గా ఏమాత్రం డెవలప్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఏ పథకం చూసినా కూడా ఫెయిల్యూర్ అయింది, మధ్యలో ఆగిపోయింది, అన్ని స్కామ్లతో నిండిపోయింది. కాళేశ్వరం 1,00,000 కోట్లు దండుకున్నారు, మేడిగడ్డ కుంగిపోయి ఇప్పుడు 2 సంవత్సరాల కాలం అయినా కూడా దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఏ చూసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల స్కామ్ చూసిన వరంగల్ విడగొట్టడం, వరంగల్ 2 నగరాలను కూడా విడగొట్టడం, ఇక్కడ అలంకార్ బ్రిడ్జి తర్వాత హనంకొండ యువతల వరంగల్ అని విడగొట్టడం, 6 జిల్లాలుగా విడగొట్టడం, వరంగల్ మీద కక్ష కట్టుకుని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వరంగల్ మీటింగ్ పెడుతున్నాడో వరంగల్ 10 సార్లలో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది స్థానిక సంస్థ వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజలను తప్పుదో పట్టించి గారడి మాటలు చెప్పించి ఓట్లు దండుకునే దిశగా మాత్రమే వస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే నిన్ను ఇంటికి పంపించి 1.5 సంవత్సరాల కాలం అవుతుంది, మళ్ళా నువ్వు మెడిసిన్ లాగా మళ్ళొచ్చి నువ్వు గారడి మాటలు చెప్తే ఇదే పరిస్థితులు లేరు. తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు. అది మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో, కార్పొరేట్ ఎలక్షన్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి. మీడియా మిత్రులకు ఒక పాయింట్, ఏదైతే గత 15 రోజుల నుంచి వరంగల్ తూర్పు జర్నలిస్టులు వారి డబుల్ బెడ్రూమ్ల కోసం ధర్నా చేస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ సంఘీభావంగా ఈ నెల 30వ తారీఖు అంటే బుధవారం రోజు ఉదయం 10 గంటలకు మేము దాదాపు పెద్ద ఎత్తున ఒక 500 మందితోని మహాధర్నా కార్యక్రమం వరంగల్ కలెక్టరేట్ అంటే సుబేదారి ఆపోజిట్ కాళోజీ విగ్రహం దగ్గర మేము కాల్ఫార్ చేసినాం. 30వ తారీఖు మేము ధర్నా ఉంటుంది.